ప్రతి నెల జీతం 30,000 కంటే తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ దొరకడం కష్టమనిపించవచ్చు. కానీ నిజానికి చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు కూడా లోన్ ఇస్తున్నాయి. మీ నెల జీతం 30,000 కంటే తక్కువగా ఉంటే పర్సనల్ లోన్ దొరకడం అసాధ్యం కాదు. ఇండియాలో చాలా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నెలకు 20,000 నుంచి 30,000 సంపాదించే ఉద్యోగులకు పర్సనల్ లోన్ అందిస్తున్నాయి. మీరు ఎంత లోన్ పొందగలరన్నది మీ ఆదాయం, సిబిల్ స్కోర్, ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, ఉద్యోగ స్థిరత్వం, లెండర్ నియమాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రాథమిక అర్హతలు పూర్తి చేస్తే 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. టెండర్లు మీ లోన్ అర్హతను FOIR ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో అనే విధానంతో లెక్కిస్తారు. సాధారణంగా బ్యాంకులు మీ నెల ఆదాయంలో 40 నుండి 50% వరకు ఈఎంఐ చెల్లింపులకు అనుమతిస్తారు. మీ జీతం 30,000 రూపాయలైతే గరిష్ట ఈఎంఐ సామర్థ్యం సుమారు 12,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఈ ఈఎంఐ లోన్ కాలపరిమితి, వడ్డీ రేట్ ఆధారంగా మీరు సుమారు 3 నుంచి 4.5 లక్షల వరకు లోన్కు అర్హులు కావచ్చు. జీతం 25,000 అయితే ఈఎంఐ సామర్థ్యం 12,500 వరకే ఉంటుంది. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లోన్ రావచ్చు. 20,000 రూపాయల జీతం ఉంటే మీ ఈఎంఐ సామర్థ్యం 10,000 వరకే ఉంటుంది. ఇతర ఈఎంఐలు లేకపోతే 1.5 నుంచి 2 లక్షల వరకు అర్హత ఉంటుంది. మీ ఆదాయం మాత్రమే కాదు, సిబిల్ స్కోర్ కూడా లోన్ ఆమోదంలో చాలా కీలకం. లెండర్లు, ట్రాన్స్ యూనియన్, సిబిల్ వంటి సంస్థల ద్వారా మీ క్రెడిట్ హిస్టరీ చెక్ చేస్తారు. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే లోన్ ఆమోదం సులభమవుతుంది. తక్కువ వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ లభిస్తుంది. 700 నుంచి 750 మధ్య స్కోర్ సాధారణంగా ఆమోదయోగ్యం, కానీ వడ్డీ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. 650 కంటే తక్కువ స్కోర్ ఉంటే సాంప్రదాయ బ్యాంకుల నుంచి లోన్ పొందడం కష్టం. అప్పుడు ఎన్బీఎఫ్సీలను సంప్రదించాల్సి రావచ్చు. మీరు సాధారణంగా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. లోన్ కోసం అప్లై చేయాలంటే కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. సాధారణంగా వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం పొందే ఉద్యోగం ఉండాలి. నగరం, లెండర్ ఆధారంగా కనీస నెల ఆదాయం రూల్స్ మారతాయి. సాధారణంగా 15 నుంచి 25,000 వరకు ప్రారంభమవుతుంది. కనీసం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు నిరంతర ఉద్యోగానుభవం ఉండడం మంచిది. గుర్తింపు పొందిన కంపెనీలో స్థిరమైన ఉద్యోగం ఉంటే ఆమోద అవకాశాలు పెరుగుతాయి. పర్సనల్ లోన్ అప్లై చేసే సమయంలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, గత 3 నెలల శాలరీ స్లిప్లు, గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. కొంతమంది లెండర్లు ఎంప్లాయీ ఐడి కార్డ్ కూడా అడగవచ్చు. పూర్తి సరైన డాక్యుమెంట్లు ఇస్తే ఆమోద ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. తిరస్కరణ అవకాశాలు తగ్గుతాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు ఇస్తాయి, కానీ అర్హత నిబంధనలు కఠినంగా ఉంటాయి. మరోవైపు బజాజ్, ఫిన్సర్వ్, టాటా క్యాపిటల్ వంటి ఎన్బీఎఫ్సీలు ఆదాయం, క్రెడిట్ స్కోర్ విషయంలో కొంత సడలింపిస్తాయి. అయితే వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. 30,000 కంటే తక్కువ జీతం ఉంటే లోన్ అర్హత పెంచుకోవాలంటే ముందుగా ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు క్లియర్ చేయాలి. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే నెల ఈఎంఐ తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ లోన్కు అర్హత రావచ్చు. మీ జీతం జమ అయ్యే బ్యాంకులో అప్లై చేస్తే ఆమోద అవకాశాలు మెరుగుపడతాయి. తక్కువ సమయంలో అనేక లెండర్లకు అప్లై చేయకండి. అలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గే ప్రమాదం ఉంది. ఇన్స్టెంట్ లోన్ ఆఫర్లు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ హిడెన్ ఛార్జీలు ఉంటాయో లేదో జాగ్రత్తగా చూడాలి. వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీ సాధారణంగా 1 నుంచి 3% వరకు ఉంటుంది. ప్రీపేమెంట్ ఛార్జీలు, ఫోర్ క్లోజర్ నిబంధనలు కూడా చెక్ చేయాలి. వరుసగా లోన్ తిరస్కరణలు వస్తే క్రెడిట్ స్కోర్ కొద్దిగా తగ్గుతుంది. మొత్తానికి నెలకు 30,000 రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నా పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది. స్థిరమైన ఉద్యోగం, 700 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్, తక్కువ ఆర్థిక బాధ్యతలు ఉంటే 2 నుంచి 4 లక్షల వరకు లోన్ సాధ్యమే. అప్లై చేసే ముందు మీకు సరిపడే ఈఎంఐ లెక్కించండి. వేర్వేరు ఆఫర్లను పోల్చి చూడండి. మీ క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉంచితే లోన్ ఆమోదం సులభంగా జరుగుతుంది.